అండ్ అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. అంటే మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతుంటే దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయినారా లేదా అని. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాబోయే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రాదండి. ఒకసారి మిమ్మల్ని కోరుకుంటున్నది ఏమంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు, మీ బంధువులకు, మీ మిత్రులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈరోజు ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చినాను. ఆ వంట పేరేంటంటే బస్సారు. కర్ణాటకలో చాలా ఫేమస్ అయినటువంటి, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తినేటటువంటి ప్యూర్ వెజిటేరియన్ వంట అనమాట బస్సారు. అంటే మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో దీన్ని వంచిన చారు అంటారు. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా చూసేస్తాము, రండి వెళ్దాం. మళ్ళీ ఎండుమిరపకాయలు, ఉడికిచ్చినటువంటి ఆకుకూరలు తీసుకొచ్చి ఇప్పుడు ఒకటి లేకపోతే రాగి ముద్ద చేయడానికి తీసుకోవాల్సినటువంటి కొలతలు నేను చెప్తాను. ఇది కర్ణాటక స్టైల్ రాగి ముద్ద, గట్టిగా ఉంటుంది. నూకలు ఏది కానీ కలపకుండా చేసేటటువంటి ముద్ద. ఫస్ట్ ముద్ద అయిపోయింది. ఇంకా రెండో దీక్ష అలవాటు అయింది. సిగ్గుపడుతుందా చెప్పు. నోట్లో పెట్టుకోకుండానే బాగుంది అంటాను. రాయ కుసాయ ఓకే వేసుకో. సరే ఇక్కడ చూడండి. బస్సారు చేయడానికి ఫస్ట్ మనము 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మిరియాలు తీసుకుంటున్నాము. పసుపు తగినంత, వెల్లుల్లి రెమ్మలు ఒక 4, 2 ఎర్రగడ్డలు బాగా తరుక్కోవాలి, 1 టమోటా. చూడండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మనం బస్సారు చేయబోతున్నాము. బస్సారు చేయడానికి ఒక 2 టీ స్పూన్ల నూనె బాణల్లో వేసుకుంటున్నాము. మనం తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకుంటాము. పడిపోతుంది. వెల్లుల్లి రెమ్మలు, అదేవిధంగా తరిగిన ఎర్రగడ్డలు, మళ్ళీ టమోటాలు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. దోరగా వాడ్చుకోవాలి. బాగా వాడ్చినామండి నూనెలో. బాగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు దించేస్తాము. 1 గ్లాసు అంటే టీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకున్నాము. తీసుకొని ఒక అరగంట బాగా నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఉడికిస్తున్నాము కందిపప్పు. ఒక అరగంట బాగా ఉడకాలి. మూత పెడతాము. 3 రకాల కూరాకులు తీసుకుంటున్నాను. పాలాకు, సిరికూరాకు, దంటు కూరాకు, ఈ విధంగా ఏ కూరాకు ఉంటే అది మిక్స్డ్ కూరాకుగా తీసుకుంటున్నాను. ఈ బాగా కట్ చేసిన కూరాకు అంటే చూడండి, కూరాకు దయచేసి బాగా కడగండి. సోమరితనంతో 1-2 సార్లు కడిగితే ఈ మన్ను పోదు కాబట్టి బాగా 6-7 సార్లు కడిగి వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి కాసేపు బాగా కడిగిన తర్వాత మనం ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ ఉడికే పప్పులో ఈ కూరాకును వేస్తున్నాము. ఇప్పుడు పప్పు కూరాకు వేసినాము. బాగా నీళ్ళలో ఉడకాలండి. ఒక అరగంట పాటు ఉడికిందంటే మనకు బాగా కూరాకు ఉడికిపోతుంది.
ఆ కూరాకు ఉడికిన తర్వాత కూరాకులో ఉండేటువంటి రసము మళ్ళీ కందిపప్పు రెండు బాగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మళ్ళీ బస్సారుకు కరెక్ట్గా మనకు ఆ బ్లెండ్ అనేది సరిపోతుంది అనమాట. చూడండి, మనము దాదాపుగా ఒక 4 కట్టలు కూరాకు తీసుకుంటే బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత అవుతా ఉందో. ఈ ఏదైతే ఈ ఉడుకుతుందో కూరాకు అదే ఆ సారం ఉంటుంది కదా, ఆ సారమే మనం ఇప్పుడు వంచిన చారు లేకపోతే బస్సారు అని చేయబోతున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి ఆకుకూరను నీళ్ళ నుంచి సపరేట్ ఫిల్టర్ చేస్తున్నాము. చూడండి, ఇది ఉడికించినటువంటి ఆకుకూర. ఈ ఆకుకూరను మనము క్లీన్గా ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆకుకూరతో కర్రీ లేకపోతే పళ్ళెం చేస్తాం మనం. బాగా నూనెలో వాడ్చుకున్నటువంటి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమోటో, మళ్ళీ ఎండుమిరపకాయలు, ఉడికించినటువంటి ఆకుకూరను తీసుకొచ్చి ఇప్పుడు రోట్లో బాగా రుబ్బుతున్నాము. రుబ్బిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని నేను చూపిస్తాను. వంచిన చారు లేకపోతే బస్సారు అనేది ఏ విధంగా చేసి చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుంటాము. కుండ పెట్టుకొని నూనె వేసుకుంటాము. నూనె వేసుకుంటాం. కాసంత పసుపు, ఆవాలు బాగా చిట్లాలండి, కాయలు, కరివేపాకు, చూడండి రుబ్బుకున్నటువంటి ఈ మసాలాను, కూరాకు మసాలా రుబ్బుకున్నాం కదా, ఈ పేస్ట్ను వేసుకుంటున్నాము. కూరాకు ఉడికించినటువంటి నీళ్లను ఇప్పుడు మనము వేస్తున్నాము. బాగా ఉడకాలి. ఉడికేటప్పుడే 1.5 స్పూన్ ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఉప్పు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోతే కష్టం, తక్కువ ఉన్నా పర్లేదు. బాగా ఉడకాలండి. ఇప్పుడు చూసుకోండి, మరీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మీకు కాస్త నీళ్లు కలుపుకోండి. చూడండి, ఈ విధంగా పొంగు రావాలి. ఒక 2-3 పొంగులు వచ్చిందంటే బాగా మనకు ఈ వంచిన చారు ఉడికినట్లే. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది. కుత్త అని ఉడుకుతూ ఉంది. అయిపోయినట్లే ఇప్పుడు. ఇంతండి, అయిపోయింది. ఇదే వంచిన చారు లేకపోతే బస్సారు. కర్ణాటకలో చేసేటటువంటి చాలా ఫేమస్ అయినటువంటి వంట ఇది. ఇప్పుడు మనం ఉడికించిన కూరాకుతో కర్రీ చేయబోతున్నాము. కర్రీ చేయడానికి ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాము. పోపు, తిరగమాత లేకపోతే తాలింపు ఏదైనా అండి. ఏరియాని బట్టి, ప్రాంతం బట్టి కొన్ని పదాలు, కొన్ని అర్థాలు మారుతూ ఉంటుంది. పసుపు, కొద్దిగా నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఇంగువ, జీలకర్ర, ఉద్దిబ్యాడ్లు, శనగబ్యాడ్లు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు బాగా వేసుకోండి. కరివేపాకు మన తోటలో ఫ్రెష్గా పీకిండేటటువంటి కరివేపాకు,
గుమగుమలాడుతూ ఉంది. ఎర్రగడ్డలు, ఉడికించుకున్నటువంటి ఈ కూరకు అదేవిధంగా హాఫ్ బాయిల్డ్ కందిపప్పు రెండింటిని వేస్తున్నాము. ఉప్పు తగినంత, మంట తగ్గించి కొబ్బరండి, కర్ణాటక సైడ్ పల్లె అంటారు, మా చిత్తూరు డిస్ట్రిక్ట్ సైడ్లో పల్లెం అంటారు. ఈ కూర రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు సంగటి చేయబోతున్నాం మనము, రాగి సంగటి లేకపోతే రాగి ముద్ద. ఇప్పుడు రాగి సంగటి లేకపోతే రాగి ముద్ద చేయడానికి తీసుకోవాల్సినటువంటి కొలతలు నేను చెప్తాను. మనం ఏం చేస్తున్నామంటే గిన్నెలో 5 గ్లాసుల నీళ్లను బాగా తెరలిస్తున్నాము. నీళ్లు బాగా తెరిలిన తర్వాత 5 గ్లాసుల నీళ్ళకు ఎంత రాగి పిండి తీసుకోవాలంటే 2 నుంచి 2.5 గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నాము. తీసుకొని ఇప్పుడు బాగా ఎసురు తెరిలిన తర్వాత రాగి పిండి వేసి మనం ఇప్పుడు రాగి ముద్ద చేయబోతున్నాం. మనం చూపించది చూడండి, ఈ పాత్ర నిండుకు నీళ్లు తీసుకున్నాము అంటే 5 గ్లాసుల నీళ్లు అనమాట. మామూలు తాగే గ్లాసు నీళ్లు 5 గ్లాసుల నీళ్లు పోయమ్మా. తర్వాత ఎసురు వచ్చేంత వరకు కాసేపు మూసి పెట్టాలి. ఒకటండి, రాగి ముద్ద చేసేటప్పుడు ఇప్పుడు 5 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాము. ఈ 5 గ్లాసుల నీళ్ళను బాగా ఎసురు వచ్చేంత వరకు తెరలించాలి. తెరలించేటప్పుడు మధ్యలో 1 స్పూన్ నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోండి. ఎందుకు వేసుకోవాలని కూడా చెప్తాను చూడండి. ముద్ద కట్టేటప్పుడు ఎక్కడ కానీ పాత్రకు అంటుకోకుండా గ్రీజీగా మనకు ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ టిప్ పాటించండి. చూడండి, ఈ విధంగా ఎసురు తెరులుతూ ఉంది. గాలి ఎక్కువగా ఉందండి, గాలి లేకపోతే ఇంకా బాగా చేసిండొచ్చు. పోయి గాలి వల్ల ఏమవుతుందంటే నిప్పులు బయటంతా వచ్చి ఎగురుతూ ఉంది. కాస్త జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఈ విధంగా ఎసురు తెల్లుతూ ఉంది, ఇంకా తెరలాలి. ఎసురు తెరిలిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేస్తున్నాం మనము. వేసి బాగా ఉడకాలండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కలపకూడదు. ఇక్కడ చూడండి, తనంతకు తనే ఆ పిండి మొత్తం నీళ్ళలో కలిసిపోయి బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మనము కట్టె సహాయంతో బాగా కలిపేయాలి. దీన్ని కలకడము అంటారు మా సైడు. బాగా కలికినాము అంటే మనకు ముద్ద బాగా వస్తుంది, వంటలు కట్టకుండా. చూడండి, ఈ విధంగా వదిలేయాలి. ఒక 10 నిమిషాలు ఆ రాగి పిండే నీళ్ళల్లోకి కలిసిపోతూ ఉడుకుతూ బాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనము ముద్ద కట్టాలి. చూడండి, ఇది కర్ణాటక స్టైల్ రాగి ముద్ద. గట్టిగా ఉంటుంది, నూకలు ఏది కానీ కలపకుండా చేసేటటువంటి ముద్ద. ఫస్ట్ ముద్ద అయిపోయింది. చూడండి, నేను చెప్పినాను కదా, నెయ్యి నూనె కానీ ఉడికేటప్పుడు నీళ్ళలో వేసినాము అంటే ఈ విధంగా చూడండి ఎంత బాగా వస్తుంది. చూడండి, రాగి ముద్ద రెండవది రెడీ. ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే మన నాటావు పాలతో తోడబెట్టేటటువంటి గడ్డని పెరుగు, కొద్దిగా నీళ్ళు కలిపినాంలేండి. కానీ చూడండి, అదేవిధంగా అన్పాలిష్డ్ రైసు, కుక్కర్లో పెట్టకుండా ఎసురు తెరలిచ్చి గంజి వార్చినటువంటి అన్నము. ఇదే అండి వంచన చారు, లేకపోతే బస్సారు అంటారు దీన్ని. ఇక్కడ చూసినారు అంటే రాగి ముద్దలు వేడివేడిగా 5 ముద్దలు అనుకున్నాము, 6 ముద్దలు వచ్చింది. ఇక్కడ కూరాకు బాగా ఉడికించి తాలింపు పెట్టేటటువంటి ఆకుకూర, దీంతో కాస్త కందిపప్పు కూడా వేసినాము. అదేవిధంగా సలాడు, ఊరగాయ అండి. ఇంకా మనం భోంచేద్దామా?
జానకిరామ్ భోంచేద్దామా? భోంచేస్తామా? ఆకులు వేయండి. ఇంకా పెట్ట ఇప్పుడన్నా అదే సాయంత్రం ఎట్లుంది దీక్ష? ఎట్లుంది అసలు? చక్కగా భోంచే. జానకిరామ్ ఎట్లుంది? జానకిరామ్కి అలవాటు అయింది కదా. వెనక సిగ్గుపడకుండా చెప్పు. నోట్లో పెట్టుకోకుండానే బాగుంది అంటాను. తినేస్తా మింగేటప్పుడు చెప్తావా? ఇంకపా రా భోంచేస్తావు. రాయ కుసాయ ఒక వేసుకో. సరే.